హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా మరొక అప్డేట్ అనేది రావడం జరిగింది పోస్ట్ ఆఫీస్ నుంచి. అదేమిటంటే పోస్ట్ ఆఫీస్లో మనకు ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు అద్భుత స్కీమ్ ద్వారా రిటైర్ అయ్యే సమయానికి కూర్చొని తినేటువంటి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం హ్యాపీగా ఉండేటువంటి అద్భుతమైన స్కీమ్ అనేది రావడం జరిగింది. ప్రస్తుత కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రకరకాల స్కీములు అనేవి అందుబాటులోకి వస్తున్నాయి. వీటి ద్వారా సంపాదించిన ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవచ్చు. అయితే ఇలాంటి రిస్క్ లేకుండా మంచి రిటర్న్ అందించడంలో భారత ప్రభుత్వ రంగ సంస్థ పోస్ట్ ఆఫీస్ ఎప్పుడు మొదటి స్థానంలో ఉంటుంది. ఈ పోస్ట్ ఆఫీస్లో అనేక పొదుపు పెట్టుబడి పథకాలు ఉన్నాయి. కాగా ఇవన్నీ ప్రభుత్వ మద్దతుతో కూడిన పథకాలు కాబట్టి చాలా సురక్షితమైనవి. అయితే ఈ పోస్ట్ ఆఫీస్లో నెలవారీ ఆదాయాన్ని అందించేటువంటి అనేక పథకాలు కూడా ఉన్నాయి. కాగా ఆ పోస్ట్ ఆఫీస్ పథకం పేరు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. మరి ఈ పోస్ట్ ఆఫీస్ పథకము సీనియర్ సిటిజన్లకు ప్రతి నెల స్థిర ఆదాయాన్ని అందిస్తుంది. ఈ పథకం అనేది వృద్ధులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ పథకానికి కొన్ని నియమ నిబంధనలు షరతులు ఉన్నాయి. అలాగే పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్లో ఎంత పెట్టుబడితో మీకు ఎంత లాభం అనేది వస్తుందో మనము ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా చూద్దాం. పోస్ట్ ఆఫీస్లో నెలవారీ ఆదాయాన్ని అందితే అద్భుతమైనటువంటి స్కీమ్ అనేది ఇప్పుడు మీకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ పథకం పేరు ముందుగా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. కాగా ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో సపోజ్ ఒక 1000 రూపాయల నుంచి పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. పైగా ఇందులో పెట్టుబడిదారులు గరిష్టంగా 30 లక్షల వరకు కూడా పెట్టుబడి పెట్టవచ్చు. కనుక ఈ పథకంలో మీరు ప్రతి నెల డబ్బు పొందేటువంటి అనేది మీ పెట్టుబడి పైననే ఆధారపడి ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఐటీసీ కింద మినహాయింపు పొందుతారు. కనుక వృద్ధులకు ఈ పథకం అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే పోస్ట్ ఆఫీస్ ఈ పథకంను 60 సంవత్సరాల వయసు గల వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని రూపొందించడం జరిగింది. అందువల్ల ఎవరైనా పదవి విరమణ తర్వాత సాధారణ ఆదాయాన్ని పొందవచ్చు. కాగా విఆర్ఎస్ తీసుకున్నటువంటి వారికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఇక ఈ పథకంపై ప్రభుత్వం ప్రస్తుతం 8.2% వడ్డీని కూడా ఇస్తుంది. ఈ పథకంలో సీనియర్ సిటిజన్లు 15 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేస్తే వారు ఎవ్రీ క్వార్టర్లీ 10,250 రూపీస్ వరకు పొందవచ్చు. అలా 5 సంవత్సరాలలో మీకు వడ్డీ నుంచి 2 లక్షల రూపాయల వరకు సంపాదిస్తారు. అయితే మీరు మీ రిటైర్మెంట్ డబ్బును గరిష్టంగా ఒక 30 lakhs వరకు ఇందులో పెట్టుబడి పెడితే మీకు వార్షికంగా 2,46,000 రూపాయల వరకు వడ్డీ లభిస్తుంది. అంటే మీరు నెలవారీ ప్రాతిపదికన ఒక 20,500 వరకు, క్వార్టర్లీ ప్రాతిపదికన 61,500 రూపాయల వరకు పొందుతారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ గణన అనేది ఇప్పుడు మీకు చెప్పే విధంగా ఉంటుంది. ఇక్కడ ఒకసారి చూడండి. కలిసి డిపాజిట్ చేసినటువంటి డబ్బు 30 లక్షలు, దీని సర్టెన్ పీరియడ్ వచ్చేసి 5 years, వడ్డీ రేట్ వచ్చేసి 8.2, మెచ్యూరిటీపై డబ్బు 42,30,000, వడ్డీ ఆదాయము 12,30,000, త్రైమాసిక ఆదాయము 61,500, నెలవారీ ఆదాయము 20,500, వార్షిక వడ్డీ 2,46,000. ఈ పొదుపు పథకం అనేది భారత ప్రభుత్వంపై నిర్వహించబడేటువంటి చిన్న పొదుపు పథకం. కాగా ఇందులో ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80C కింద పెట్టుబడిదారులు ప్రతి సంవత్సరము 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం పొందుతారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం 8.2% చొప్పున వడ్డీ లభిస్తుంది. పైగా ఇందులో 3 నెలలకు ఒకసారి వడ్డీ డబ్బులు జమ అవుతాయి. ప్రతి సంవత్సరము ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరి మొదటి రోజున వడ్డీ ఖాతాలో జమ అవుతుంది. మరి వృద్ధుల కోసం పోస్ట్ ఆఫీస్ అందిస్తున్నటువంటి ఇలాంటి అద్భుతమైనటువంటి స్కీమ్స్పై మీ అభిప్రాయాన్ని కింద మాకు కామెంట్ రూపంలో చెప్పి, అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి మీకు తెలియని మీ బంధువులందరూ తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటానండి. నేను మీ వంకాల సతీష్ కుమార్. థ్యాంక్ యూ.
జై హింద్.